విశాఖ జ్ఞానాపురంలో సొండి సుదర్శనరావుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై న్యాయం చేయాలంటూ విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. విశాఖ జ్ఞానపురంలో ఈ నెల 13వ తేదీన సొండి సుదర్శనరావు వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులైతే దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోని వారిని సమీపంలోని మెరుగైన వైద్యం కొరకు అయితే ఆసుపత్రి తరలించారు. ఆసుపత్రిలోనైతే చికిత్స పొందుతూ మరణించారు. ఈ తరుణంలోనైతే వారి కుటుంబ సభ్యులకు, సుదర్శనరావు కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ విశాఖ జిల్లా కలెక్టర్కు బీజీఆర్ఎస్కి అయితే ఫిర్యాదు చేశారు. వారితో అయితే దీనికి సంబంధించి కూడా మరిన్ని వివరాలు అయితే అడిగైతే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందండి, దీనిపై కూడా పోలీసులు అటు జిల్లా కలెక్టర్ ఏం చెప్పారు? సొండి సుదర్శనరావు అనే మా యొక్క సహోదరుడు 13వ తారీఖు రాత్రి 10 ఆ సమయంలో ఒక ఒడిశల అప్పలరాజు అనే వ్యక్తి తన భార్యతో కలిసి దాడి చేయడం జరిగింది. విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి కంటికి కనిపించిన గాయాలతో ఆయన్ని గాయపరచడం జరిగింది. అది సాధారణంగా ఏదో ఒక దెబ్బలు కొట్టారు కావాలా అనుకొని మేమైతే భావించాం. మా ఇంట్లో కూడా ఆ రోజు మామూలుగా ఉన్నాడు. తర్వాత రోజు విరేచనం చాలా విపరీతంగా జరగడం, మూత్రం రాకపోవడం, ఆ మూత్రం కూడా టూల్స్ ద్వారా వచ్చేయడం చాలా విపరీతంగా రావడంతో ఇది సాధారణంగా ఏదో ఒక విరేచనలే అనుకున్నాము. అయితే తర్వాత విపరీతంగా తీవ్ర రూపం దాల్చడంతో 15వ తారీఖు రాత్రి, అనగా రాత్రికాలం ఇంకా 2 ఆ టైం అయింది, హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ డాక్టర్లు కూడా అంతు చిక్కలేదు, ఏంటి మనిషి విరేచనలకి ఎంత ఇదైపోవడం ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు. చివరికి ఆ యొక్క వ్యక్తి 16వ తారీఖు జాయిన్ అయిన వ్యక్తి 17వ తారీఖు ఉదయాన్న చనిపోవడం జరిగింది. దీనికి కారణం చాలా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, చాలా బలంగా ఉన్న వ్యక్తి అయినటువంటి ఆయన అప్పటికప్పుడే తీవ్రంగా కనిపించిన గాయాలతో ఆయన మరణించడం జరిగింది. తీవ్రంగా మర్మావయాల మీద దాడి జరగడంతో ఆ యొక్క యూరిన్ వ్యవస్థ పోయింది. అంతా కూడా కిడ్నీలు అంతా కూడా పాడైపోవడంతో ఆయన చనిపోవడం జరిగింది. ఆమెకి తల్లి, ఒక పాప ఉంది, తల్లి తండ్రి లేని పిల్ల. ఆ యొక్క భార్య కూడా ఎప్పుడో విడిచిపెట్టేసి ఒక 20 సంవత్సరాల కిందట ఎప్పుడో వెళ్ళిపోయింది. తనకు ఒకే ఒక కుమార్తె ఉంది. ఆమె తల్లిదండ్రుల నుండి కూడా హాస్టల్లో చదువుకున్న పిల్లగా అయింది. ఈరోజు తల్లి కూడా తండ్రి లేరు. ఈ యొక్క బిడ్డకి ఏమైనా న్యాయం జరగాలని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వారు కూడా మరి సరైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ యొక్క వ్యక్తి కొట్టిన వ్యక్తులు చాలా చక్కగా తిరుగుతున్నారు. మేము ఎస్సీ దళితులమే, రెల్లి కులస్తులమే, అత్యంత దీనమైనటువంటి వర్గానికి చెందిన వాళ్ళమే. మాకు న్యాయం జరుగుతుందని శ్రీ గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. మా యొక్క కేసుని తీవ్రంగా తీసుకొని, వేగంగా తీసుకొని న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ మీడియా పక్షంగా అధికారులను, నాయకులను కోరుకుంటున్నాం. ఏం చెప్పారు ఈరోజు మీరు జిల్లా కలెక్టర్ దగ్గరికి వచ్చారు, అటు పోలీసులు కూడా న్యాయం చేయలేదంటారు. ఏంటి ప్రధానం, ఏంటి దీని పట్ల ఏమైంది అసలు? ఆయన ఇంటి దగ్గర కూర్చొని ఉండగాన ఆ పక్కింటి అప్పలరాజు అనే వ్యక్తి వచ్చి ఆయన్ని కొట్టడం జరిగింది. కొట్టడం వలన ఆయన మానసికంగా కాకుండా శారీరకంగా అనారోగ్యం పాలయ్యాడు. ఆయన అవడంతో ఆయనకి యూరిన్ అనే ప్లేస్లోని కొట్టడం జరగడం వలన కేజెచ్కి తరలించాం. యూరిన్ స్టాప్ అయిపోయింది. దాని తర్వాత అతనికి ఏం జరిగిందంటే కేజెచ్లో చికిత్స చేస్తూ అక్కడ ఆయన మరణించడం జరిగింది. దీనికి వీధి సభ్యులు, ఊరు సభ్యులు మొత్తం అందరూ కూడా సాక్షులతో సహా సంతకాలు పెట్టి ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా దగ్గరికి వెళ్ళాం. పోలీసులు ఇంతవరకు ఆ హత్య చేసిన వ్యక్తికి ఇంతవరకు కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి కస్టడీలో తీయాల్సిన వరకు కూడా జరగలేదు. వాళ్ళ పోలీసులు కూడా అక్కడ మాకు రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా ఏం చేయాలో మాకు తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మా మనవిని విన్నపించుకుంటున్నాం. మేము ఏం కావాలని కోరుకుంటున్నామంటే శిక్ష పడాలి, మా పాపకి న్యాయం జరగాలి, వాడికి శిక్ష పడాలి, వాడికి జైల్లో పెట్టాలి. అదే మా డిమాండ్స్. ఇద్దరు కలిపి వాడిని కొట్టి చంపేశారు. ఆయనకి ఒక పాప ఉంది. ఇప్పుడు ఆ పాప చదువుకుంటుంది. ఇంతవరకు ఆయన ఏదో రూపాయి పావులా పనిచేసి ఆ పాపను చదివించుకున్నారు. ఇప్పుడు ఆయన మరి చనిపోయారు. ఇప్పుడు ఈ పాప పరిస్థితి ఏంటి? ఈ పాపని ఎవరు చదివిస్తారు? ఇప్పుడు ఈ పాపకి చూసేవాళ్ళు ఎవరున్నారు? ఎవరైనా ఒకరోజు 2 రోజులు చూస్తారు. ప్రతిరోజు చూస్తూ కూర్చారు కదా సార్. అందుకే మేము ఏంటంటే ఈ పాపకి ఏమైనా న్యాయం చేయాల్సిందిగా మేము మీడియాని కోరుకుంటున్నాము, అలాగే కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము, అదేవిధంగా సీఏ గారిని అందరినీ కూడా మేము ధన్యవాదాలు వేడుకొని కోరుకుంటున్నాం సార్. దయచేసి ఈ పిల్లకి సహాయం చేయండి, న్యాయం చేస్తారని మీడియా వాళ్ళు కూడా అడుగుతున్నాం సార్.
అది ప్రధానంగా ఏదైతే విశాఖ జ్ఞానాపురంలోనైతే ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తి ఎవరైతే దాడి చేశాడో కేవలం అతని వల్లే మరణించారంటూ ఎవరైతే సొండి సుదర్శనరావు బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు విశాఖ జిల్లా కలెక్టర్ పీజీఆర్ఎస్కు అదేవిధంగా విశాఖ నగర పోలీస్ కమిషనర్కి కూడా ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుపుతారు. ఏదైతే సొండి సుదర్శనరావు ఒక కుమార్తె ఉన్నదని దానికి న్యాయం చేయాలని అదేవిధంగా పోలీసులు కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తిగా వారికి సమన్యాయం చేయాలని కూడా ఒకవైపు అయితే బాధిత కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్న సంగతి తెలుస్తుంది. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్9 విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి.